మోనిక పుట్టింటికి వెళ్ళిందని తెలుసుకుని టార్గెట్ చేస్తాడు సంజయ్. మరోసారి ఇలా చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదంటాడు. ఇంతలో తల్లి వచ్చి చివాట్లు పెడుతుంది. అత్తా కోడలు కలిసి ప్లాన్ చేసి మొగుళ్లను వెధవల్ని చేశారా అని రివర్స్ అవుతాడు. మీ పుట్టింటి వాళ్ళు 16 రోజుల పండుగ గ్రాండ్‌గా చేయాలని చూస్తున్నారు కదా! ఆ పండుగ జరగదు. నువ్వు ఆశలు పెట్టుకోవద్దు. వాళ్ళంతా కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తానని షాక్ ఇస్తాడు. మోనిక అత్తింటి నుంచి వచ్చిన తర్వాత సత్యం బాధగా కూర్చుంటాడు. ఏం జరిగింది అంటాడు బాలు. మోనిక ఎలా ఉందని అడుగుతాడు. మోనిక బంగారంలా ఉందంటుంది ప్రభావతి. ఇంట్లో ఫంక్షన్ చేసేందుకు వాళ్ళు ఒప్పుకున్నారని సత్యం అంటాడు. ఇంకేమైతే ఇదిగో డబ్బులని చేతిలో పెడతాడు. ఫంక్షన్ మొత్తం నేనే దగ్గరుండి చూసుకుంటాను. అమ్మకు నాపై నమ్మకం లేదు. నువ్వైనా నమ్ము నాన్న అంటాడు బాలు. బంగారం కూడా నేనే కొంటాను అనేసి వెళ్ళిపోతాడు. ఫంక్షన్ వాడే చేస్తుంటే వాడు ఉండకూడదని ఎలా చెప్పాలని బాధపడుతుంటాడు సత్యం. ఫ్రెండ్‌ని కలిసిన బాలు డబ్బుల కోసం ఏదైనా సలహా చెప్పమంటాడు. ఎక్కడో జాతర ఉంది. 2 రోజులు అప్ అండ్ డౌన్ ఆగకుండా తిరిగితే కావాల్సినంత డబ్బు వస్తుంది అంటుంది. నీనాను పిలిచిన ప్రభావతి ఇంట్లో ఏ పని లేదని హడావిడిగా వెళ్తున్నావా? నీ పూల కొట్టు పక్కన పెట్టి మౌనిక ఫంక్షన్ గురించి ఆలోచించు అంటుంది. ఇంట్లో పని చేసుకునే దాన్ని తీసుకెళ్ళి నీ మొగుడు వీధిలో పడేశాడంటూ అవమానిస్తుంది. ఫంక్షన్ బాధ్యత మొత్తం నీదే అంటుంది. ఇప్పుడు బిజీగా ఉన్న సాయంత్రం చేస్తానంటుంది మీనా. మీరు చులకనగా చూసినంత మాత్రాన నా పనిపై నాకు గౌరవం పోదు అంటుంది. నీ పూలకు సంబంధించిన చిల్లర నేనే పడేస్తాను అంటుంది ప్రభావతి. నీ గురించి నాకెందుకు, నాకు బంగారం లాంటి కోడలు ఇద్దరున్నారు అంటుంది. అయితే వాళ్ళకే చెప్పండి అంటుంది. సత్యం మీనానే సపోర్ట్ చేస్తాడు. తర్వాత రవి, శృతి వచ్చి ఆ సంజయ్ తీరు సరిగ్గా ఉండదు. ఈ ఫంక్షన్ టైంలో మేము ఇక్కడ ఉండడం సరికాదు, అందుకే శృతి వాళ్ళ ఇంటికి వెళ్తాం అంటారు. మీనా, సత్యం సర్ది చెప్పడంతో ఇద్దరు ఆగుతారు.